జిల్లా కోర్టుల ప్రభుత్వ న్యాయవాదిగా సీనియర్ లాయర్ బుగత సత్యనారాయణను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ లీగల్ అండ్ లెజిస్లేటివ్ కార్యదర్శి గొట్టాపు ప్రభావతి ఉత్తర్వులు జారీ చేశారు. 3 ఏళ్ల పాటు ప్రభుత్వ న్యాయవాదిగా సత్యనారాయణ సేవలందిస్తారు. జిల్లా కోర్టుకు సంబంధించి సివిల్ కేసులు ప్రభుత్వం తరపున ఆయన వాదిస్తారు. ప్రభుత్వ భూములను కబ్జాకోరుల నుంచి కాపాడేందుకు జిల్లా యంత్రాంగానికి పూర్తిగా సహకరిస్తారంటున్న ప్రభుత్వ న్యాయవాది బుగత సత్యనారాయణతో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్. ప్రముఖ న్యాయవాది బుగతా సత్యనారాయణ గారు ప్రభుత్వ ప్లేడర్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయినాయి. ప్లేడర్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ నియామకం పట్ల మీ స్పందన ఎట్లా ఉంది? నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు, మా తండ్రి సమానులు వెలగపూడి రామకృష్ణబాబు గారి ద్వారా నాకు ఈ పదవి లభించడం జరిగిందండి. నేను 25 సంవత్సరాలుగా న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్నాను. దానికి అందులో భాగంగా నేను పార్టీకి కూడా 25 సంవత్సరాలుగా పనిచేయడం, సగభాగం న్యాయవాది వృత్తిలో పనిచేయడం, దాని ద్వారా నాకు ఈ పదవి లభించడం జరిగిందండి. మీ ప్రయారిటీస్ ఏంటి? ఇప్పుడు నియమితులయ్యారు, మీ ప్రయారిటీస్ ఏంటి? ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా నన్ను నియమించిన కూటమి ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు లేకుండా, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ ఎటువంటి తప్పులు లేకుండా దాన్ని కాపాడటానికి పూర్తిగా గవర్నమెంట్ వారికి సహకరించి, ప్రభుత్వ భూములు ఎటువంటి కబ్జాలు కాకుండా, ప్రభుత్వ ఆస్తులు ఎటువంటి దోపిడీకి కాకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవన్నీ కూడా నేను చూస్తానని ప్రభుత్వానికి హామీ ఇస్తున్నాను. అంటే ఇప్పుడు నియామకం పట్ల మీరు ప్రభుత్వ లాయర్గా మీరు ఎటువంటి ఇంకా ఎలా ముందుకు వెళ్ళబోతారు? అంటే ఇది నాకు ఒక మంచి పదవి అండి. ఇది నా జీవితంలో నేను మర్చిపోలేనిది ఇది. ఎందుకంటే ఒక విశాఖపట్నం జిల్లా కోర్టులో ప్రభుత్వ జీపీగా నియమించినందుకు నాకు చాలా గర్వంగా ఉందండి. నేను ఇంకా ముందు కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ పేదవారికి అలాగే ప్రభుత్వానికి అందరికీ కూడా అందుబాటులో ఉండటానికి నా వంతు సహాయం చేస్తానని, కృషి చేస్తానని అనుకుంటున్నాను. అంటే సార్, ఇప్పుడు జనరల్గా లిటిగెంట్స్ అనేవి చాలా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఆస్తులకు సంబంధించిన కబ్జాలు చేసేయడం, వాటిని కోర్టులో వాళ్ళే కేసులు వేయడం, కొన్ని ప్రభుత్వ సంస్థలు రావడానికి వచ్చినప్పుడు కూడా వీళ్ళు లీగల్గా దాన్ని ఇబ్బందులు పాలు చేయడం చూస్తుంటారు. అటువంటి వాటిని మీరు ఎట్లా సాల్వ్ చేస్తారు? ప్రజలకు ఉపయోగపడేలా ఎలా చేయగలుగుతారు? ప్రభుత్వ ఆస్తులన్నీ, ప్రభుత్వ భూములు ఏవి కూడా దోపిడీ కాకుండా ప్రభుత్వ ఆస్తులను కాపాడటానికి చట్టపరంగా ఏం చేయాలి అనుకుంటే అవన్నీ కూడా చట్టపరంగా వాటి మీద చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆస్తులకి ఎటువంటి నష్టం కలగకుండా చూడటానికి నా వంతు బాధ్యత వహిస్తాను. అంటే ఇప్పుడు మీరు ఈ పదవి లభించడం పట్ల మీ స్పందన చెప్పండి సార్. ఈ పదవి లభించడం నాకు చాలా గర్వంగా ఉందండి. ఇంతవరకు అంటే మా కమ్యూనిటీలో కూడా మాది నాగవంశం కమ్యూనిటీ, మా కమ్యూనిటీలో కూడా ఇటువంటి పదవి ఈ రోజు వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా మా వంశంలో, మా కమ్యూనిటీలో ఇవ్వలేదండి. మా ఎమ్మెల్యే గారి కృషి వలన, మా వెలగపూడి రామకృష్ణబాబు గారు ఆయన చేసిన కృషి వలన నాకు ఈ పదవి లభించిందని నేను కోరుకుంటున్నాను. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? నేను 2003 నుంచి చేస్తున్నానండి. ఇప్పటికి 23 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. న్యాయవాది వృత్తిలో 23 సంవత్సరాలుగా కొనసాగుతున్నానండి. ఇప్పటి వరకు నేను సివిల్, క్రిమినల్ 2 కేసులు కూడా, అలాగే మా వార్డులో ఉండే చాలామందికి కూడా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వడం కానీ, పేదవారికి ఉచితంగా న్యాయాన్ని అందించడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి. దానికి గుర్తుగా నాకు ప్రభుత్వం ఈరోజు ఈ విశాఖపట్నం జిల్లా కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా నాకు కల్పించడం జరిగిందండి. ముఖ్యంగా భూ కబ్జా కేసుల మీద మీ స్పందన ఏంటండి? మీకు తెలుసు కదండి, గతంలో కూడా చాలా వరకు ఈ 22A ఇవన్నీ చాలామంది ఈ భూ కబ్జాలు చేయడం, దాన్ని 22A మార్చుకోవడం, దాని నుంచి రకరకాలుగా జరిగాయి. ఆ భూదోపిడీలన్నీ కూడా ఇవన్నీ కూడా అరికట్టడానికి నా వంతు సహాయం, నా వంతు చర్యలు నేను తీసుకుంటానండి. అంటే జిల్లా యంత్రాంగానికి మీరు ఎటువంటి కోఆపరేషన్ ఉంటుంది? తప్పకుండా అండి. జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మొత్తం రెవెన్యూ అంతటికీ కూడా నా పూర్తి సహకారాలు ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రతి పని కూడా నేను తూచా తప్పకుండా, రెవెన్యూ వారు ఇచ్చిన ప్రతి పని కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా
వాటి ప్రభుత్వంకి సంబంధించిన ఏ ఫైల్ అయినా కూడా క్లియర్ చేసి ప్రభుత్వానికి అది అప్పచెప్పడమే నా బాధ్యత అండి. ముఖ్యంగా పోలీస్ కేసులకు సంబంధించినంత వరకు మీకు కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది? ఇందులో పోలీస్ కేసులు ఉండదండి. నాకు ఇచ్చే పదవిలో గవర్నమెంట్కి సంబంధించిన రెవెన్యూకి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఉంటాయి, కానీ పోలీసుదంతా కూడా అది సపరేట్ అండి. ఇది ఓన్లీ ఫర్ రెవెన్యూ అండి. అంటే మీకుండే అంచనా ప్రకారం ఈ సివిల్ మ్యాటర్స్కి వచ్చేటప్పటికి ఎట్లాగా దాన్ని డీల్ చేయగలుగుతారు? ప్రతి దానికి కూడా అంటే మాకు చట్టపరంగా కోర్టు ప్రొసీజర్ ఉంటుందండి. ప్రొసీజర్ ప్రకారం అది ఏ విధంగా డీల్ చేయాలనేది ఆ ఫైల్ ద్వారా మాకు తెలిసిపోతుందండి. దాని ద్వారా మేము తెలుసుకొని ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వ ఆస్తులు కానీ సంస్థలు కానీ ఏవి కూడా దోపిడీ కాకుండా ప్రభుత్వం దగ్గర జాగ్రత్తగా ఆస్తులు కాపాడటానికి మా వంతు సహాయం, మా వంతు కృషి తప్పకుండా చేస్తానండి. ఇది ప్రభుత్వ న్యాయవాదిగా తను ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, అలాగే తూర్పు ఎమ్మెల్యే అలగిపూడి రామకృష్ణ బాబుకు ధన్యవాదాలు చెప్తూనే ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ కబ్జాకు అయినప్పటికీ కూడా వాటిని కాపాడి జిల్లా యంత్రాంగానికి అన్ని విధాల సహకరిస్తానని భగవత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టుబాబు, ఎస్టీవీ, విశాఖ నుంచి.